మిత్రులారా, ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు టెట్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే, మెయిన్గా జనరల్ ఇంగ్లీష్లో మనం అధిక మార్కులు సాధించాలంటే డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంగ్లీష్లో అనేటువంటిది, అవి ఎందుకు ఆన్సర్, ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది ఈ వీడియోలో మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఇది ఈ పేపర్ అనేటువంటిది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు 23 జూలై 2024 షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఎగ్జామ్ అండి. కాబట్టి ఇక్కడ మనము మెయిన్గా ఇంగ్లీష్లో ఒక బిట్టు ఎందుకు కరెక్ట్ అయింది, ఇంకో బిట్టు ఎందుకు రాంగ్ అయింది అనేటువంటిది ఈ క్లారిటీ తోటి మనం క్వశ్చన్ పేపర్ చేస్తే 100% మనకు అధిక మార్కులు రావడానికి అవకాశం ఉంది. టెట్లో 30కి 30 మార్కులు ఇంగ్లీష్లో, డిఎస్సిలో 12కు 12 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. మిత్రులారా, చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వడం లేదు. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు, కాబట్టి లెజెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా వీడియోలో మెయిన్గా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులారా, ఇక్కడ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించింది మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లని చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 59th అంటే 60 క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్లు కూడా ప్యాసేజ్ చదివి చేయాలి. అయితే ప్యాసేజ్ ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా చెప్పేటప్పుడు ఈ ప్యాసేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం అనేటువంటి జరుగుతుంది మీకు. కాబట్టి ప్యాసేజ్ గురించి సపరేట్గా వీడియోస్ అనేటువంటి చేస్తాను త్వరలోనే. కాబట్టి అది వదిలిపెట్టి తర్వాత 61 క్వశ్చన్ నుంచి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 61 ఇక్కడ ఉందండి. చూడండి, ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ ఆల్టర్నేటివ్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద గివెన్ సెంటెన్స్. ఆల్టర్నేటివ్గా ఎట్లా ఎక్స్ప్రెస్ అనేటువంటిది చెయ్యొచ్చు కింద ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ని అని అడగడం జరిగింది. టేక్ యువర్ మెడిసిన్ ఆన్ టైం. నీ మెడిసిన్ను టైం లోపల తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనేటువంటిది ఇక్కడ మీనింగ్ అండి. టేక్ యువర్ మెడిసిన్ ఆన్ టైం, నీ మెడిసిన్స్ టైంకు తీసుకోండి అనేటువంటిది ఇక్కడ మీనింగ్ అండి. అయితే యువర్ అడ్వైజ్డ్, యువర్ అనేటువంటిది రాయమండి, యూఆర్ అనేటువంటిది అన్న రాస్తాం మనము, కానీ యువర్ అనేటువంటిది లేదు కాబట్టి ఇది తీసేస్తామండి. ఓకే, యూఆర్ అడ్వైజ్డ్ వర్బ్ అండి. ఇక్కడ టేక్ అనేటువంటిది కూడా వర్బు, 2 వర్బులు పక్క పక్కన ఎప్పుడు కూడా రావండి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఎందుకు ఆన్సర్ కాదు కూడా తెలుసుకోవాలండి. తర్వాత యువర్ అడ్వైజ్డ్ టు టేక్. చూడండి, ఇక్కడ 2 ప్లస్ వర్బ్ 1 అనేటువంటిది వచ్చింది. టు ఇన్ఫినిటీ అంటాం మనం. కాబట్టి యు ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ మెడిసిన్ ఆన్ టైం, ఇది కరెక్ట్ కావచ్చు. యు ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ మెడిసిన్ ఆన్ టైం, ఇది కూడా కరెక్టే ఉంది కదా సార్ అని చెప్తారు మీరు. కానీ వన్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ ద స్పెల్లింగ్ ఆఫ్ అడ్వైజ్డ్ స్పెల్లింగ్. ఇక్కడ సి ఇచ్చాడండి, ఇక్కడ ఎస్ ఇచ్చారు. రెండిట్లో ఏది కరెక్ట్ అండి అంటే ఎస్ ఉన్నటువంటిది కరెక్ట్. కాబట్టి 3rd వన్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి, అడ్వైజ్డ్ అనేటువంటిది స్పెల్లింగ్ను మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఆప్షన్ను తీసివేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా ఈజీ అండి. కాబట్టి 3rd వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏది అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. అయితే ఆర్చిపిలాగో, ఇక్కడ చూడండి కరెక్ట్ స్పెల్లింగ్ అడిగిండు. కాబట్టి ఒక్కసారి మనం కామన్గా ఉన్నటువంటి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇది ఆన్సర్ కాదండి. ఎందుకంటే పిలాగో అనేటువంటిది ఇది పిలాజియో అనేటువంటిది వస్తుంది, కాబట్టి ఇది కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆర్చిపిలాగో. అసలుకి ఆర్చిపిలాగో అనేటువంటి దానికి మీనింగ్ ఏంటంటే ద్వీప సమూహము. ఏంటండి, ద్వీప సమూహం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ద్వీపాల యొక్క చిన్న చిన్న దీవులు ఉంటాయి కదా, ఆ దీవులు కలిగినటువంటి సముద్రాన్ని మనం ఏమంటామంటే ఆర్చిపిలాగో అనేటువంటిది స్పెల్లింగ్ కరెక్ట్ ఇదండి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్గా స్పెల్లింగ్ అనేటువంటిది చూడాలి. ఈ స్పెల్లింగ్స్ అనేటువంటిది ఎక్కడ చూడాలి సార్ మనం అంటే, మనకు మిస్స్పెల్డ్ వర్డ్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో మనకు 7th క్లాస్లో కొన్ని ఇచ్చారు, 10th క్లాస్లో కొన్ని ఇచ్చారు. కాబట్టి అక్కడ చూడడానికి ప్రయత్నం అయితే చేయాలి. కాబట్టి స్పెల్లింగ్ అనేటువంటిది జాగ్రత్తగా గమనిస్తే మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద గివెన్ బ్లాంక్. చూసినట్లయితే హీ సెడ్ టు హర్, అతను ఆమెకు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, విల్ యూ లిజన్ టు మీ, నువ్వు నాకు వింటావా. ఇక్కడ హీ అనేటువంటిది ఎవరు, మీ అనేటువంటిది ఆయననే.
ఇక్కడ హర్ అనేటువంటిది ఎవరు, యు అనేటువంటిది. అంటే ఇక్కడ యు ప్లేస్లో ఏముండాలంటే సి ఉండాలి. ఇక్కడ హర్, ఇక్కడ మీ అనేటువంటిది ఎవరు అంటే హీ, కాబట్టి ఏముండాలి, హిమ్ ఉండాలి. ఈ రెండు చేంజ్ కావాలి ఫస్ట్ అయితే. తర్వాత ఇక్కడ విల్ అనేటువంటిది ఏ రకంగా మారాలి, వుడ్గా మారాలి. ఎందుకంటే మనకు డైరెక్ట్ స్పీచ్ అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనకు తెలుసు. కెన్ను కుడ్డుగా మారుతుంది, మే మైట్గా మారుతుంది, విల్లు వుడ్డుగా మారుతుంది, షెల్లు షుడ్డుగా మారుతుంది. కాబట్టి ఈ రకంగా మనం నేర్చుకున్నామండి. కాబట్టి ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఐఎమ్ ఇస్ ఆర్ అనేటువంటిది ఒకవేళ ఉంటే వాజ్ వర్గా మారుతుంది. హ్యావ్ హ్యాస్ అనేటువంటిది హ్యాడ్గా మారుతుంది. ఇవన్నీ మనకు తెలుసు. ఇక్కడ విల్ అనేటువంటిది వుడ్డుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ విల్లే ఇచ్చింది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ వుడ్డే ఉంది, ఇక్కడ వుడ్డే ఉంది, ఇక్కడ వుడ్డే ఉంది. తర్వాత ఇక్కడ లాస్ట్ హిమ్ ఉండాలి. ఇందులో హిమ్ ఉంది, ఇందులో హిమ్ ఉంది, ఇందులో హిమ్ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ దానికంటే ముందు ఉండాల్సింది. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి ఇది తీసేస్తున్నా. ఇక్కడ కూడా ఉంది కాబట్టి సెకండ్ వన్ అదేవిధంగా ఫోర్త్ వన్లో ఒకసారి తేడా చూద్దాం. ఆస్క్డ్ హర్ తర్వాత ఇఫ్ కామన్గా ఇచ్చిండు. అయితే ఇఫ్ ఎప్పుడైతే చేర్చుకుంటామో మనము కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలనేటువంటిది రూల్. కానీ ఇక్కడ కామా ఇచ్చిండు కాబట్టి ఆ కామా కూడా తీసివేయాలి. కాబట్టి ఇక్కడ రెండోది కూడా ఆన్సర్ పోతుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. కామా అనేటువంటిది కూడా గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తేనే ఇవన్నీ అర్థమవుతాయండి. ఇది డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ చాలా చాలా ఈజీ అండి. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది గతంలో కూడా మనము నేర్చుకున్నాము. చూడండి, ద టూ బ్రదర్స్ నెవర్ కమ్ ఆన్ టైమ్. నెవర్ అంటే నాట్ అండి. కమ్ అంటే వర్బ్ వన్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ టూ బ్రదర్స్ అంటే దేగా రాసుకోవచ్చు అండి. తర్వాత వర్బ్ వన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే వీరి రెండింటి మధ్యలో దాగి ఉన్నటువంటి హెల్పింగ్ వర్బులు మనకు తెలుసు. డూ కామా డస్లో ఏదో ఒకటి ఉంటుంది. డూ అనేటువంటిది మనకు తెలుసు అండి. ఇక్కడ డూ అనేటువంటిది ఐకి కానీ, వీకి కానీ, యూకు కానీ, అదేవిధంగా నౌన్ ప్లూరల్ అనేటువంటి దేకి కానీ ఉంటుంది. ఇక్కడ దేకు ఏముంటుందండి, డూ ఉంటుంది. కాబట్టి డూ రాసుకుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ నాట్ ఇచ్చిండు క్వశ్చన్లో కాబట్టి నాట్ చేర్చుకోవన్నా వద్దు, కాబట్టి నాట్ చేర్చుకోవద్దు. కాబట్టి డూ లాగానే ఉంటుంది. టూ బ్రదర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ దేగా రాసుకోవచ్చు ఇద్దరు కాబట్టి దే. తర్వాత క్వశ్చన్ మార్క్ కాబట్టి టు దే క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెవర్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నాట్ ఉన్నటువంటిది రెండు కూడా ఆప్షన్ కింద తీసేయచ్చు. ఇక్కడ దేకు ఎప్పుడు కూడా డస్ అనేటువంటిది రాదు కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. అంటే మనం చూసిన ఏమంటే ఆప్షన్ కూడా తీసేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే. కాబట్టి చాలా ఈజీ అండి. ఇలాంటి బిట్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే ఏ బజ్జింగ్ బీ అంటే హనీ బీస్ తెలుసు కదండి మన తేనెటీగలు. హ్యాస్ బీన్ ఇరిటేటింగ్ మీ. బజ్జింగ్ అంటే దాని యొక్క సౌండ్ అన్నట్టు. బజ్జింగ్ బీస్ అంటే సౌండ్కు సంబంధించింది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా హైపర్బోల్, సిమిలి, ఆనోమోటోఫియా, మెటాఫర్. ఒక విషయం చెప్తున్నా, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇక్కడ సిమిలీలో తప్పకుండా యాజ్ అన్న ఉంటుంది, లేకుంటే లైక్ అనేటువంటి పదాలు కనిపిస్తే మనం సిమిలీగా గుర్తుపెట్టుకుంటాం. ఒకవేళ ఈ పదాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు కానీ ఇద్దరు ఏదైనా వస్తువులు కానీ వాటి మధ్య కంపేర్ చేస్తుంటే ఇవి లేకుండా కంపేర్ చేస్తే దానికి మెటాఫర్ అంటారు. ఇక్కడ హైపర్బోల్ అంటే ఉన్నదానికంటే అధికంగా చేసి చెప్పడము హైపర్బోల్ అంటాం. ఎగ్జాగరేషన్ అంటాం కదా, అదన్నట్టు. ఇక్కడ ఆనోమోటోఫియా అనేటువంటిది ఎందుకు చెప్తామంటే సౌండ్కు సంబంధించింది ఏమన్నా ఉందనుకోండి. ఇప్పుడు బెల్ దానికి సంబంధించింది రింగ్. ఓకే, ఫోన్ ఉందనుకోండి, ఫోన్ రింగింగ్. ఈ రకంగా అంటే సౌండ్కు సంబంధించింది ఏదైనా ఉంది. ఒకవేళ క్యాట్ ఉందనుకోండి, మ్యావ్ అనేటువంటిది సౌండ్. అంటే ఆనోమోటోఫియా మీన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సౌండ్. ఏ బజ్జింగ్ బీస్ అనేటువంటిది, ఈ బీ అనేటువంటిది ఏంటంటే ఆనోమోటోఫియా. ఎందుకంటే ఇక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది సిమిలీ ఈజీగా గుర్తుపడతాం మనము. ఇక్కడ మెటాఫర్ ఈజీగా గుర్తుపడతాము. హైపర్బోల్ అనేటువంటిది కూడా ఈజీగా గుర్తుపడతాము. ఆనోమోటోఫియా సౌండ్కు సంబంధించినటువంటి అది ఇన్సెక్ట్స్ కావచ్చు లేకుంటే యానిమల్స్ కావచ్చు వచ్చినట్లయితే దానికి ఎగ్జాంపుల్ ఆనోమోటోఫియా అనేటువంటిది చెప్తాము. కాబట్టి చాలా ఈజీ అండి. ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీకు కావాలంటే మన యొక్క వీడియో ఉంది యూట్యూబ్లో, తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్
డిలియా ఫినిష్డ్ V2 అండి, సబ్జెక్ట్ ప్లస్ V2. డిలియా ఫినిష్డ్ హర్ క్రై అండ్, చూడండి హర్ క్రై అండ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చిందా అంటే ఏమి ఇయ్యలే, ఈ బ్రాకెట్లో ఏమి ఇయ్యలేదండి మనకు. అయితే ఇక్కడ ఏమొస్తుంది అనేటువంటిది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 అనేటువంటిది రావచ్చు సార్ అని చెప్తూ ఉంటాం మనము. కాబట్టి ఇక్కడ మనకు ఎందుకు రాదు అనేటువంటిది చెప్తున్నా. ఇక్కడ దాని ముందర ఏమన్నా సబ్జెక్టు ఇచ్చి ఉంటే ఈ ప్లేస్లో ఇది వస్తుంది, కానీ ఇది కూడా రాదు. ఇప్పుడు అటెండెడ్ ఎందుకు వస్తుందో తర్వాత, కానీ అటెండింగ్ అనేటువంటిది రాదు. ఎందుకంటే మనకు ఐఎన్జీ ఫామ్ రావాలంటే తప్పకుండా దానికంటే ముందు కంటిన్యూస్కి సంబంధించినటువంటి ఉండాలి, లేకుంటే టు అనేటువంటి ప్రిపోజిషన్ తోటన్నా రావాలి. అటెండ్ అనేటువంటిది V1. ఇక్కడ ఆల్రెడీ మనకు ఏం చెప్పాము, ఫినిష్డ్ అనేటువంటి చెప్పాము కాబట్టి ఆమెకు రిలేటెడ్ మరియు అనేటువంటి చెప్పాలి కాబట్టి ఇక్కడ అటెండెడ్ అనేటువంటిది వస్తుంది. చాలా సింపుల్ అండి. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది, దానికి సంబంధించింది మరియు అనేటువంటి చెప్పడానికి మనకు తర్వాత కూడా మనకు V2 అనేటువంటిది వాడడం అనేటువంటిది జరగాలి. కాబట్టి ఇవన్నీ చాలా చిన్నవి, కానీ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్బ్ ఫామ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. డూ యు నో హర్ అనేటువంటిది, నీకు ఆమె తెలుసా అనేటువంటిది ఇచ్చాడు. అయితే సిన్స్ ఫర్ అనేటువంటిది కామన్గా మనం ఏమనుకుంటాం, సిన్స్ ఫర్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయని చెప్పుకుంటాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తాయంటే ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ వచ్చింది, తర్వాత బీన్ వచ్చింది. ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది, V3 వచ్చింది కాబట్టి ఇది కాదు. ఇంకోటి, సిన్స్ ఫర్ అనేటువంటిది సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా వాడతామండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా వాడతాము. కాబట్టి చూడండి, ఐ వచ్చింది, తర్వాత ఐకి ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అండి, ఇక్కడ V3 వస్తుంది. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్. ఐ ఆమ్ నోయింగ్, కొన్ని పదాలకు ఐఎన్జీ ఫామ్ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు సి అనేటువంటి పదానికి ఐఎన్జీ ఫామ్ అనేటువంటిది ఉండదు, మనందరికీ తెలుసా. NOW, నో అనేటువంటి పదానికి ఐఎన్జీ ఫామ్ ఉండదు కాబట్టి ఇది ఉండదు. తర్వాత న్యూ, ఇక్కడ చూడండి మనకు V2 అనేటువంటిది వస్తుందా అంటే రాదు. ఎందుకు, ఇక్కడ సిన్స్ అనేటువంటిది కీవర్డ్ ఉంది కాబట్టి మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ప్రకారము ఇక్కడ హ్యావ్ నౌన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, చూస్ ద ఆప్షన్ విత్ ఆల్ ఇట్ ఈస్ కాంపోనెంట్స్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ సైలెంట్ కాన్సోనెంట్ లెటర్. వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ప్రతి పదంలో వన్ కాన్సోనెంట్ అంటే మనకు తెలుసు, ఏ ఈ ఐ ఓ యూకు మనం ఏమంటామండి, వావెల్. కాన్సోనెంట్ అంటే ఇవన్నీ కూడా వావెల్. ఇవి కాకుండా మిగిలినటువంటి అన్నీ కూడా దాదాపు మనకి ఏముంటాయండి, కాన్సోనెంట్. ఇక్కడ చూడండి, చూడండి, ర్యాపోర్ట్ ఆర్ సైలెంట్, సైన్ జీ సైలెంట్, కాఫ్ ఎల్ సైలెంట్, డెబ్రీ. ఇక్కడ చూడండి, డెబ్ ఈస్. ఇక్కడ చూడండి, ఈ డెబ్రీస్లో మనకు డెబ్ ఈస్ అనేటువంటి దాంట్లో ఆర్ సైలెంట్. అంటే ఇక్కడ అన్నీ కూడా దిస్ ఆల్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్ లెటర్. ఇవన్నీ కూడా కాన్సోనెంట్కు సంబంధించినటువంటి లెటర్స్ కాబట్టి ప్రతి దాంట్లో సైలెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే త్రో ఏం సైలెంట్ లేదండి. మార్టిగేజ్ నో సైలెంట్, హానెస్ట్ నో సైలెంట్, వైబ్రెంట్ నో సైలెంట్, క్లింబ్ నో, మౌంటైన్ నో సైలెంట్, బ్రిడ్జ్ డిప్ట్ నో సైలెంట్, హమ్ ఇక్కడ సైలెంట్ ఉన్నా కానీ తర్వాత ఇక్కడ సైలెంట్, పాపులర్ ఇక్కడ సైలెంట్ లేదు. అంటే ఇక్కడ అర్థమైంది, రిస్ట్ ఇక్కడ కూడా సైలెంట్ ఉన్నా కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది అసలే కాదు. అటు ఫోర్త్ వన్ ఆన్సర్ అనేటువంటిది తెలవాలి. ఇక్కడ ఇచ్చినటువంటిది చాలా జాగ్రత్తగా ప్రతిదీ మనము రాసుకోవాలండి. రాసుకుంటేనే మనకు అర్థమవుతుంది పెన్సిల్ తోటి అన్న. చూస్ ద అప్రాప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఐ మెట్ సహర్స్ డ్యాస్ ఇయర్ ఎగో అంటే సంవత్సరం ముందు. ఒక సంవత్సరం ముందు అని చెప్పడానికి ఏం వాడతాము, ఏ ఇయర్ ఎగో. అండ్ దిస్ ఈస్ డ్యాస్ బుక్ విచ్ వాస్ గివెన్ బై హిమ్. అతనికి ఇచ్చాను, ఆ బుక్ అంటుండే, ఆ బుక్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏం వాడాలి, దా వాడాలండి. ఇక్కడ చూద్దాం మనము, అండ్ ఏ అనేటువంటిది కాదు, ఎందుకంటే దా వాడాలని చెప్పాను ఆటోమేటిక్గా డైరెక్ట్. కాబట్టి ఏదైతే బుక్ ఉందో పర్టికులర్గా ఆయనకి ఇచ్చినటువంటి బుక్ అంటున్నాం కాబట్టి ఈ రెండిట్లో ఉండాలి. కాబట్టి ఇది కాదు. దానికంటే ముందు చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యాన్ ఉంది.
మనం కామన్గా చాలా సందర్భాల్లో ఇయర్ కాబట్టి ఈ వస్తుంది కదా సార్, ఇక్కడ యాన్ ఇయర్ రాదా సార్ అంటే ఇక్కడ మనకు ఎగో అనేటువంటి పదం వచ్చింది కాబట్టి సంవత్సరం ముందర అని చెప్తుండు కాబట్టి ఆ ఒక సంవత్సరం ముందరని పర్టికులర్గా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఏ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4th వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇదైతే అందరికీ మార్క్ ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూస్ ద అప్రోప్రియేట్ సినానిమ్ ఫర్ ద వర్డ్ ఇండిఫాటిగబుల్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అనేటువంటిది అడుగుతున్నాడు. అంటే అర్థం అల్లు పెరగని అని చెప్తున్నా, అల్లు పెరగని అనేటువంటిది మీనింగ్ అన్నట్టు దీనికి. అంటే అలసట లేని అని చెప్తున్నా కదా, అలసట లేని అండ్ నీకేంద్ర అల్లు పెరగని ఎప్పుడు పోరాడుతూనే ఉంటావు అని చెప్తావు కదా, టైర్లెస్. దానికి సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ అండి. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ డౌన్. హానెస్ట్ అంటే నిజాయితీ, క్రూయల్ అంటే వీడు చాలా క్రూయల్ మెంటాలిటీ అని చెప్తుంది, డామినెంట్. కాబట్టి ఇక్కడ సినానిమ్ ఏంటంటే టైర్లెస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెరీ వెరీ ఈజీ, చూస్ ద అప్రోప్రియేట్ ఆపోజిట్ ఫర్ ద డిస్క్రిమినేషన్ అని చెప్తూ ఉంటాం మనం. డిస్క్రిమినేషన్ ఇన్ సొసైటీ అంటాం. అంటే డిస్క్రిమినేషన్ అంటే కామన్గా మనకు వివక్షత అనేటువంటిది చెప్తూనే ఉంటాం. దాని ఆపోజిట్ అంటుండు. ఆపోజిట్ అంటే ఏమవుతుందండి, కన్సిస్టెన్సీ. ఏమవుతుందండి, కన్సిస్టెన్సీ, స్థిరంగా. ఇదేమో వేరువేరుగా అన్నప్పుడు ఇది స్థిరంగా. కాబట్టి డైరెక్ట్ ఆపోజిట్ వర్డ్, ఆపోజిట్కి యాంటోనిమ్ అని కూడా అడుగుతాడు, యాంటోనిమ్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ట్రాఫిక్ జామ్ వాజ్ ఏ టోటల్ జాస్ ఆఫ్ మంకీస్. వెరీ వెరీ ఈజీ అండి. ఫ్లటర్ అనేటువంటిది కాదు, ఎందుకంటే మనందరికీ తెలుసు. తర్వాత హెడ్ అనేటువంటిది మంద అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి ఇది కూడా కాదు. అదే రకంగా బ్యారెల్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే బ్యారెల్ అంటే ఆ మంకీ జాయ్ఫుల్ అని అర్థం అండి. జాయ్ ఆర్ జాయ్ఫుల్, సంతోషకరమైనటువంటి. ద ట్రాఫిక్ జామ్ వాజ్ ఏ టోటల్ జాయ్ఫుల్ ఆఫ్ మంకీస్. కాబట్టి ఆ మంకీస్ ద్వారా అక్కడ మొత్తము ట్రాఫిక్ కావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ హెడ్ అంటే మనకు తెలుసు మంద. తర్వాత ప్రెజల్ వర్బ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దానికి సంబంధించినటువంటి మీనింగ్. ఇందులో మనకు తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళిపోవాలి, చాలా ఈజీ. లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్, లుక్ డౌన్, లుక్ ఎహెడ్. ఇక్కడ చూడండి, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ అనేటువంటి పదం ఎక్కడైనా ఉందా అంటే మనకు టేక్ కేర్ అనేటువంటిది ఇక్కడ చూడండి, 3rd వన్. అంటే ఫస్ట్ వన్ ఏముండాలి, 3rd వన్ ఉండాలి. లుక్ ఫర్ అంటే లుక్ ఫర్ అంటే ఏంది, ఫర్ అంటే కొరకు, దేని కొరకైనా మనం ఇచ్చేయడం అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకు 2nd వన్ ఏం కావచ్చు అండి, ఒక్కసారి ట్రై టు ఫైండ్ సంథింగ్. లుక్ ఫర్ దేనికోసమన్నా చూస్తూ ఉన్నప్పుడు అంటే బి అనేటువంటిది ఏముండాలంటే 4th వన్ ఉండాలి. ఓకే, ఈ రెండు మనకు తెలుసు. ఫస్ట్ వన్ ఇస్ ద 3rd వన్. ఫస్ట్ వన్ మీన్స్ ఏ 3rd వన్, బి 4th వన్. ఓకే, వీ కెన్ అబ్జర్వ్ హియర్. ఫస్ట్ వన్ ఇస్ ద 3rd వన్, ఇది కాదు. ఓకే. తర్వాత బి అనేటువంటిది ఏముండాలి, 4th వన్. కాబట్టి ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే లుక్ ఎహెడ్ అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. ఎహెడ్ అంటే ఫ్యూచర్. కాబట్టి ఇక్కడ మనకు 3rd వన్ కూడా సి అనేటువంటిది ఫస్ట్ వన్ అవుతుంది. తర్వాత 4th వన్ కన్సిడర్ యాజ్ ఇన్ఫీరియర్, ఇది తెలియదు నాకు కూడా. ఇప్పుడు ఇది తీసేస్తున్నాం ఎలిమినేషన్ ద్వారా. కాబట్టి ఈజీగా మనం అయితే 4th వన్ ఆన్సర్ అయితే చెయ్యవచ్చు. కాబట్టి ఈ రకంగా చాలా జాగ్రత్తగా గమనించాలండి, అయితేనే ఆన్సర్స్ చేయగలుగుతాం మనం. హూ వాక్స్ ఆన్ రోప్ ఈజ్ కాల్డ్ అంటే మన ఊర్లో తాడు పైన నడిచే వాళ్ళు ఉంటారు. ఇట్లా తాడు కట్టుకొని వాళ్ళు నడుస్తూ ఉంటారు, చూస్తాం మనం. ఓకే, ఇట్లా నడుస్తూ ఉంటారు కామన్గా వాళ్ళు. అంటే ఇట్లా నడుస్తూనే ఉంటారు, వాళ్ళని ఏమంటాం అనేటువంటిది. ఇది చాలా ఈజీ అండి, నేను తెలుసు అనుకుంటున్నా. తాడు పైన నడిచేటువంటి వ్యక్తులను, అక్కడ సర్కస్లో నడిచేటువంటి వ్యక్తులను ఫనంబులిస్ట్ అంటారు. ఫనంబులిస్ట్ అనేటువంటిది చెప్తారు. అయితే మిగతావి కూడా మనము తెలుసుకోవాలండి. వెంట్రిలాక్విస్ట్ అంటే ఈజీ అంటే ఇక్కడ ఉన్నటువంటి వెంట్రికలిస్ట్ అంటే వేదికల మీద ప్రదర్శించే ఒక కళ. తన నోరు కదపకుండా చేతిలో ఫిగర్స్ ఉంటాయండి. ఫిగర్స్ అంటే ఇప్పుడు కామన్గా మంకీ బొమ్మ తీసుకొని ఇట్లా మాట్లాడుతుంటారు. అంటే ఆయన మాట్లాడరు, ఆ మంకీ మాట్లాడుతున్నట్టు ఈయన మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళను వెంట్రిలాక్విస్ట్ అంటారు. వెంట్రిలాక్విస్ట్ అంటే ఇక్కడ చూడండి, వెంట్రిలాక్విస్ట్ అంటే
ఫిగర్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ హావభావాలన్నింటినీ కూడా ఆ యొక్క బొమ్మ రూపంలో తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏమంటారండి, వెంట్రిలాక్విస్ట్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తన నోరు కదపకుండా మాట్లాడుతూ చేతిలో ఉంచుకున్న బొమ్మ మాట్లాడుతున్నట్టుగా భ్రమను కలిగజేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే చూడండి పెరిడోనిస్ట్, కాబట్టి ఇక్కడ డెంటిస్ట్, ఇది దంతాల గురించి చెప్పేటువంటిది. తర్వాత ఉన్నటువంటిది సోమనాంబలిస్ట్ అంటే మనకు అందరికీ నిద్రలో నడిచేవాడు. అంటే వీడు నిద్రపోతూనే ఉంటాడు, ఆ నిద్రలోనే ఏం చేస్తాడండి, నడుస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఏమంటామండి అంటే సోనంబలిస్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా తీసివేయడం అనేటువంటి జరిగింది, కాబట్టి దాన్ని కూడా మనము స్కిప్ చేసేస్తున్నాం. తర్వాత దాంతోపాటుగా మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. నెక్స్ట్ చూసినట్లయితే మనము మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇంగ్లీష్కి సంబంధించింది మనం వాటిపైన చూద్దామండి. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్, ద ఫాలోయింగ్ డిస్కోర్స్ ఈస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ టీచింగ్ ప్రైమరీ లెవెల్ ఇన్ తెలంగాణ స్టేట్ బోర్డ్. చూడండి ఇక్కడ చూడండి డిస్కోర్సెస్ అనేటువంటిది మనకు దాదాపు 16 నుంచి 17 ఉంటాయండి. ఓకే, ఈ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయి. అంటే మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ అని ఉంటాయండి. ఓకే, మైనర్ డిస్కోర్సెస్ 6 ఉంటాయి. అంటే మనకు తెలియాలి PIP, MND ఇవన్నీ కూడా. ఇక్కడ P అంటే పోస్టర్, I అంటే ఇన్విటేషన్, ఇంకో P అంటే ప్రొఫైల్, M అంటే మెసేజ్, N అంటే నోటీస్, D అంటే డైరీ. ఇవన్నీ కూడా మైనర్ డిస్కోర్సెస్ అండి. మేజర్ డిస్కోర్సెస్ మిగతావి అంటే కన్వర్జేషన్ కావచ్చు, తర్వాత ఈ కన్వర్జేషన్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, బయోగ్రఫికల్ స్కెచ్ కావచ్చు, ఎస్సే కావచ్చు, స్పీచ్ కావచ్చు, తర్వాత కన్వర్జేషను, స్పీచ్, తర్వాత లెటర్ రైటింగ్ కావచ్చు, తర్వాత కోరియోగ్రఫీ కావచ్చు. దిస్ ఆర్ కాల్డ్ మేజర్ డిస్కోర్సెస్. ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ఇందులో లేనటువంటిది ఏంటంటే కన్వర్జేషన్ ఉంది మనకు, తర్వాత పిక్చర్ డిస్క్రైబింగ్ కూడా ఉందండి, తర్వాత పోస్టర్ ఉంది, ఫిల్మ్ రివ్యూస్ అనేటువంటిది మనకు డిస్కోర్సెస్ లేదు. కాబట్టి దిస్ వన్ ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ అండి. మెథడాలజీలో బిట్ అనేటువంటిది మనకు క్యాజువల్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కొన్ని పేపర్స్ ఉంటాయండి, అవి చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చూసినట్లయితే ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో మనము మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందనేటువంటిది చెప్తున్నాడు. ప్రైమరీ లెవెల్లో మెయిన్గా అంటే ఏ సిచ్యువేషన్లోనా మనం మాట్లాడడానికి లాంగ్వేజ్ అనేటువంటిది ఉపయోగపడాలి. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది ఒక లాంగ్వేజ్, కాబట్టి లాంగ్వేజ్ అనేటువంటి అన్ని సందర్భాలలో మనకు ఉపయోగపడాలి లైఫ్లో. చూడండి మాస్టరింగ్ ద గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్, గ్రామర్ బాగా మాస్టర్ కావడానికి టీచ్ చేస్తామా కాదండి. స్కోరింగ్ ద హైయెస్ట్ మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్ కాదండి, ఎందుకంటే మార్క్స్ హైయెస్ట్ రావడానికి చెప్తామా. యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ కరెక్ట్. స్పీకింగ్ ఇంగ్లీష్ లైక్ ఏ నేటివ్ స్పీకర్స్ కాదండి. కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే రీడింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్, ఎస్. కాంబినేషన్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్, ఎస్. డికోడింగ్ ప్రాసెస్. కాబట్టి ఈ 3 రైట్ అయ్యండి. కాబట్టి ABC 3 ఆర్ కరెక్ట్. ఏదైతే ఆప్షన్ ఉంటుందో అది 4th వన్ ఉందండి, A, B అండ్ C. ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది. ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ అచీవ్డ్ వెన్. ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటిది ఎప్పుడు మనం అచీవ్ చేస్తామంటే స్టూడెంట్స్ ఎంగేజ్ దెమ్సెల్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్. అవునండి. టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ ఇన్ డీటెయిల్ కాదండి. అంటే ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అంటున్నాం, టీచింగ్ కాదు. లాంగ్వేజ్ లెర్నింగ్ అన్నప్పుడు టీచర్ గురించి రాదు, స్టూడెంట్స్ గురించి ఉండాలి. స్టూడెంట్స్ ఫాలో ద టీచింగ్ సైలెంట్లీ. వీళ్ళు సైలెంట్గా ఉంటే అది లెర్నింగ్ ఎందుకు అవుతుంది? కాదండి. టీచర్ గురించి రానే రాదు. కాబట్టి డైరెక్ట్గా స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్ ఎంగేజ్ దెమ్సెల్స్ ఇన్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్స్, వాళ్ళ గురించి వాళ్ళే ఎంగేజ్ చేసుకొని మీనింగ్ఫుల్గా ఇంటరాక్షన్ అవుతూ ఉంటే దానికి మనము ఎఫెక్టివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అన్నాం. లెర్నింగ్ ఎవరు? స్టూడెంట్స్, కాబట్టి వాటి గురించి ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్?
దిస్ క్వశ్చన్ ఈజ్ యాన్ వెరీ వెరీ సింపుల్ అండి. దిస్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఫ్యాక్చువల్ వాస్తవమైనటువంటి క్వశ్చన్. అంటే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ అంటే ఏది అనేటువంటిది అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఫ్యాక్చువల్ క్వశ్చన్. అనలైటికల్ క్వశ్చన్స్ అంటే చాలామందికి కొద్దిగా అంటే డౌట్ వస్తుంది. అసలు ఫ్యాక్చువల్ క్వశ్చన్ అంటే వాస్తవిక ప్రశ్న, వాస్తవిక ప్రశ్నలు. ఓకే, కాబట్టి తర్వాత ఓపెన్ ఎండెడ్ అంటే ఓపెన్ ఎండెడ్ అనేటువంటిది దీర్ఘ సమాధానానికి అవసరమయ్యేటువంటి స్టేట్మెంట్. ఓపెన్ ఎండెడ్ దీర్ఘ అంటే లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటిది లాంగ్ క్వశ్చన్స్కు సంబంధించింది ఇవి. ఓకే, తర్వాత చూసినట్లయితే మనము డైవర్జెంట్ క్వశ్చన్స్ అంటే దీనికి వేర్వేరు దశల్లో వేర్వేరుగా నాట్ స్పెసిఫిక్ మీనింగ్ అంటే డైవర్జెంట్ క్వశ్చన్ అంటే డిఫరెంట్గా అడగడం అన్నట్టు, ఏదైనా ఒకటి నుంచి వేరువేరుగా ఉండడం అనేటువంటిది డైవర్జెంట్ అనేటువంటిది చెప్తాము. కాబట్టి అనలైటికల్ అంటే మనందరికీ తెలుసు. అంటే అనలైటికల్ అంటే ఏదన్నా ఒకటి ఇస్తే అనలైజ్ చేయడం దాని గురించి. ఇక్కడ మనకు డైరెక్ట్గా వాస్తవం అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఫ్యాక్చువల్ క్వశ్చన్కు ఎగ్జాంపుల్ అండి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ టు ద గివెన్ సెంటెన్స్. చూడండి, సెంటెన్స్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి చాలా ఈజీ అండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మూవ్ ఫ్రమ్ మీనింగ్ టు ద ఫార్మ్ వైల్ ఇంట్రొడ్యూసింగ్ ద గ్రామర్ టు యంగ్ లెర్నర్స్. ఓకే, ఇట్ ఈస్ an important to teach grammar in context and provide to ఛాన్స్ కాబట్టి రెండు కరెక్టే. కాబట్టి ఈ రెండు కరెక్ట్ ఎట్లా సార్ మీకు డౌట్ రాదు. ఒక్కసారి మెథడాలజీ అనేటువంటిది చాలా ఈజీ అండి. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను ఏం చేస్తా అంటే దాదాపు ఒక 300 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను గతంలో నేను. ఓకే, మన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి గతంలో, అవన్నీ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి బోత్ స్టేట్మెంట్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ద. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఒక్కసారి మీకు చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పేటప్పుడు టీచింగ్ చేసేటప్పుడు టైం ఎంత అయితే 4:30 AM. ఓకే, అంత అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా, అంత మార్నింగ్ లేచి ఎందుకు చెప్తున్నా, ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఆన్సర్ చేస్తున్నా, నాతో పాటు నా యొక్క యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అనేటువంటిది మీకు అప్లోడ్ చేసే టైం వేరు కావచ్చు, బట్ నేను చెప్పేటువంటి సమయం అయితే ఇది. ఏది ఏమైనా తప్పకుండా మీకోసం నేను కష్టపడుతున్నాను కాబట్టి నా కోసం కూడా తప్పకుండా మీరు లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ ఏదనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీరు సాధించి తీరుతారు. కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా ఉందంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను మరికొన్ని వీడియోస్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై సీ.